ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న స్టోరీ ఇది. నిజానికి మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీ పైన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. షేమ్లెస్ బీజేపీ కాన్స్పిరసీ అంటూ ఆమె చెప్తోంది. సో బెంగాల్ని డివైడ్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది అనేది మమతా బెనర్జీ చెప్తున్నమాట. అఫ్ కోర్స్ ఎస్, కొంతమంది బీజేపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు సుకాంతా మజుందార్ కావచ్చు, అటు నిషికాంత్ దూబే కావచ్చు, ఈవెన్ అనంత మహారాజ్ రాజ్యసభ ఎంపీ లాంటి వాళ్ళందరూ కూడా సపరేట్ స్టేట్హుడ్ గురించి వ్యాఖ్యలు చేస్తూ ఉండడాన్ని బేస్ చేసుకొని బెంగాల్ను విభజించాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా గోర్ఖాలాండ్ గురించే. నేను మొన్న మధ్యనే డార్జిలింగ్ వెళ్ళాను సార్. యాక్చువల్ అక్కడ గోర్ఖా ఉద్యమానికి సంబంధించి అక్కడ మాతో క్యాబ్ డ్రైవర్ కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. సుమారు 40 సంవత్సరాల ఉద్యమం గురించి వాళ్ళు చెప్తున్నారు చాలా అంశాలు. ఈవెన్ తెలంగాణ నుంచి వచ్చారు అనగానే తెలంగాణ సెపరేట్ స్టేట్హుడ్ గురించి, తెలంగాణ అయింది కానీ గోర్ఖాలాండ్ మాత్రం చేయరని ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు చేయరు ఇలాంటి క్వశ్చన్స్ ఉండే. నాకు కూడా చాలా మందిని అడిగినాను యాక్చువల్లీ గోర్ఖాలాండ్కి సంబంధించి. అది ఇంకా ఈవెన్ చెప్పాలంటే బార్డర్ స్టేట్ ఈ బెంగాల్లో ఉన్న చాలా సమస్యలకు ఇప్పుడు ఇటువైపు బార్డర్లో ఇక్కడ కూడా ఆ సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ సిలిగురి కారిడార్ అదంతా ఏరియా కదా, చికెన్ స్నేక్ యా ఎగ్జాక్ట్లీ. అక్కడంతా ప్రాబ్లమ్స్ పెరిగితే ఇంకా కష్టం. నిజానికి సెపరేట్ చేయడం కరెక్టే కదా అని నేను అనుకున్నాను. మరి అక్కడ వాళ్ళ ఉద్యమం వాళ్ళ ఆకాంక్షలు అయితే ఉన్నాయి. బట్ ఎస్, దాని మీద కొంచెం ఏమన్నా సీరియస్ గానే బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా మనం భావించాలా, లేకపోతే మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? మమతా బెనర్జీ ప్రాబ్లం ఏంటంటే ఈ గోర్ఖాలాండ్ అజిటేషన్ ఒక పిక్ చేసినప్పుడు ఆ టైంలో ఇచ్చేస్తే అయిపోతుండే యాక్చువల్లీ. కరెక్టే. కానీ ఆ టైంలో వీళ్ళు చేస్తారంటే గోర్ఖాలాండ్కి సపరేట్ ఒక అథారిటీ ఇచ్చి వాళ్ళకి ఫండింగ్ సపరేట్గా ఇచ్చారు. అవును. ఇప్పుడు బీజేపీ ఎంపీస్ ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆ ముషీదాబాద్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఆయన బీజేపీది. ఐఎమ్ సర్ప్రైజ్ హౌ ఈ వన్ ఫ్రమ్ ముషీదాబాద్ బికాజ్ ఇట్స్ అ ముస్లిం మెజారిటీ ప్లేస్. అక్కడ నుంచి నా ఎమ్మెల్యే కూడా ఏమన్నారంటే సపరేట్ ఫండింగ్ ఇవ్వాలి వీళ్ళకి. నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఇస్తారు కదా సెంట్రల్ గవర్నమెంట్, ఒక ట్రైబల్ ఏరియా అని చెప్పేసి నార్త్ ఈస్ట్ సపరేట్ ఫండింగ్ ఇస్తారు. అట్లనే గోర్ఖాలాండ్కి సపరేట్ ఫండింగ్ ఇవ్వాలండి. వీళ్ళు వెస్ట్ బెంగాల్తో కలపకండి, మాకు డైరెక్ట్ ఫండింగ్ ఇవ్వండి, లేకుంటే మమ్మల్ని యూనియన్ టెరిటరీ చేసేసండి. వీఆర్ రెడీ, వీ డోంట్ వాంట్ బి అ స్టేట్, యూనియన్ టెరిటరీ ఇచ్చేసి మాకు స్టేటస్ ఇచ్చేసేయండి. మమతా బెనర్జీకి భయం ఏంటంటే అక్కడున్న సీట్లు చేతి నుంచి పోతే ఒక 10-15 సీట్లు పోతాయి, అంటే అది సపరేట్ ఇది అయిపోతాయి, గోర్ఖాలాండ్ అయిపోతాయి. అక్కడ ఆమెకు వినింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ. ఆమె మెయిన్ ఛాన్సెస్ ఎక్కడెక్కడ ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ అక్కడే గెలుస్తారు టీఎంసీ. ఇప్పుడు ముందు సిపిఎం గెలుస్తుండే అక్కడి నుంచి, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే ఆ టైంలో. కానీ ఇప్పుడు ఈ దాంట్లో స్పెసిఫిక్లీ ఈ గోర్ఖాలాండ్ అజిటేషన్లో దాని తర్వాత బీజేపీకి చాలా ఆలువాలే గారు గెలిచారు ఒకసారి అక్కడి నుంచి. ఐ థింక్ ఈ వన్స్ ఫ్రమ్ డార్జిలింగ్ ఇట్స్ డార్జిలింగ్. సో డార్జిలింగ్ గత 20 సంవత్సరాలుగా బీజేపీ అదే బీజేపీ సీట్. సో డెఫినెట్ గా ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటున్నారంటే బీజేపీ అట్లా చాలా డిమాండ్లు చేస్తున్నాయి. కమ్తాపురీసు, రాజ్బంక్షి వీళ్ళందరికీ స్టేట్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఏమో ట్యాగోర్ని కోట్ చేస్తున్నారు. ట్యాగోర్ చేస్తున్న రాఖీ బంధన్ ఉత్సవ్ 1905లో అప్పుడు బెంగాల్ డివైడ్ చేయడానికి ఒక ప్లాన్ ఉండే, కానీ జరగలేదు, పార్టీషన్ ఆఫ్ బెంగాల్. సో మేము అలౌ చేయము, ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ సీట్స్ ఫ్రమ్ నార్త్ బెంగాల్, బట్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ ఫేవర్ అంటున్నారు. సో డెఫినెట్గా యూనియన్ గవర్నమెంట్ అప్పుడున్న ఒక సెంటిమెంట్ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అప్పుడప్పుడు బంధులు జరిగితే అక్కడ హర్తాలు జరుగుతుంది. డెఫినెట్లీ ద యూనియన్ గవర్నమెంట్ షుడ్ కన్సిడర్ ఇట్. అది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. బట్ ఫైనలీ డివిజన్ జరిగితే పొలిటికల్ ఒక పెద్ద బ్యాటిల్ ఉంటుంది. మమతా బెనర్జీ పవర్ తగ్గిపోతుంది. అవును. నంబర్ ఆఫ్ సీట్స్ వెస్ట్ బెంగాల్ ఇంత చిన్న స్టేట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అక్కడ. నా ఒపీనియన్ అయితే అట్లీస్ట్ గోర్ఖాలాండ్ బాగుపడుతుంది. అదంది నేను ఆ పవర్ తగ్గుతుందో తెలియదు కానీ అట్లీస్ట్ గోర్ఖాలాండ్ లోనన్నా అట్లీస్ట్ కొంత హిందూ రైట్స్ ప్రివేల్ అవుతాయి. అక్కడ చెప్తున్నాను, అక్కడ చెప్తున్నాడు సార్. యాక్చువల్లీ నేను మీతో చెప్పాలని కూడా అనుకున్నాను చాలా సార్లు. నేను సిలిగురి కారిడార్లోనే అక్కడ చాలా మంది హిందువుల్ని చంపుతూ ఉంటే, అక్కడ నిజంగా మేము డార్జిలింగ్ పై నుంచి ఆ కొండపై నుంచి కిందకు వస్తున్న క్రమంలో బాగ్దోరా ఎయిర్పోర్ట్ వైపు వస్తున్న టైంలో అక్కడ కొన్ని ఊళ్ళల్లో అయితే సడన్ గా డెమోగ్రఫిక్ చేంజెస్ మారిపోయాట. అసలు చాలా క్లియర్. అది 30 ఫ్యామిలీస్ ఉన్నవి ఇవాళ 900 ఫ్యామిలీస్ అయినాయట ఆ ఏరియాలో. అంటే ఇక విపరీతమైన ఉద్యమం. కొంతమంది అయితే ఇళ్లను రెంట్కి ఇస్తే ఆ ఇల్లు కోసం అని చెప్పేసి కోర్టులకు వెళ్ళిపోయి మేము ఖాళీ ఏమని చెప్పేసి నువ్వు ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్పే పరిస్థితులకు వచ్చారట. కరెక్ట్. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చాలా మంది. 42 సీట్లు ఉన్నాయి సాయిగారు వెస్ట్ బెంగాల్లో. ఇంత పెద్ద స్టేట్ మహారాష్ట్రలో 48 ఉన్నాయి. ఆలోచించండి, ఇది చిన్న ఒక స్టేట్ టెక్నికలీ చూస్తే మ్యాప్లో, కానీ పాపులేషన్ చాలా ఎక్కువ. ఎందుకంటే అప్పుడు మనకు అందరికి తెలుసు డెమోగ్రఫిక్స్ మారింది కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి. 71 వార్ తర్వాత మొత్తం ముస్లిం పాపులేషన్ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చేసారు. చాలామంది హిందువులు కూడా వచ్చారు. దాంతో పాపులేషన్ మారిపోయింది. ఇప్పుడు కూడా దొంగ సర్టిఫికేట్లు తయారు చేసుకుని, దొంగ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తయారు చేసుకుని ఇప్పుడు కూడా నడుస్తుంది. దానికోసం మొత్తం మారిపోయింది. ఈవెన్ జార్ఖండ్ అదర్ డే దే వాజ్ అ స్టేట్మెంట్, ఐ థింక్ మన అస్సాం ముఖ్యమంత్రి చెప్పారు,
జార్ఖండ్లో 15%, 5% ఉన్న ముస్లిమ్స్ ఇప్పుడు 40% అయిపోయారు. 15% అయ్యారు, ఇప్పుడు 40% అయిపోయిందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయిపోతున్నారు జార్ఖండ్లో అని చెప్పేసి. జార్ఖండ్ డెమోగ్రఫీ మారిపోతుంది. ఒక ఎస్టీ స్టేట్, అది ట్రైబల్ స్టేట్ని మీరు మార్చేస్తున్నారు నాన్ ట్రైబల్స్ వచ్చి అని చెప్పేసి. సో ఈ పాపులేషన్ మిక్స్లోనే గోర్ఖాలాండ్ అజిటేషన్ స్టార్ట్ అయింది. అందుకే మన అందరికి తెలుసు అక్కడ డార్జిలింగ్, మీరు వెళ్ళిన ఏరియా సిలిగుడి, డార్జిలింగ్, సిక్కిం, ఒక చిన్న ట్రయాంగిల్ లాగా తీసుకుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ న్యూ జల్పైగుడి, ఇదంతా ఉంటుంది. ఇది దట్స్ అ ఫ్లో ఫ్రమ్ నేపాల్. అక్కడ నుంచి చాలామంది గోర్ఖాస్ వచ్చి ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయారు ఇక్కడ. అవును. సో దే ఆర్ ఫ్రమ్ నేపాల్ ఒరిజినలీ. ఇప్పుడు కూడా నేపాలీస్కి ఇండియాలో ఉండాలంటే మన వాచ్మెన్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి వీసా అక్కర్లేదు, వాళ్ళకి పాస్పోర్ట్ చూపి అక్కర్లేదు. దే ఆర్ కన్సిడర్ ఇండియన్స్ ఓన్లీ. మన దగ్గర గోర్ఖా రెజిమెంటే ఉంది మన దగ్గర. సో ఈవెన్ బ్రిటన్ హ్యాస్ అ గోర్ఖా రెజిమెంట్. సో వాళ్ళకి లైక్ నేపాల్ అండ్ ఇండియా ఆర్ లైక్ సేమ్, సంథింగ్ వెరీ సిమిలర్. సో గోర్ఖాలాండ్ అజిటేషన్ వచ్చిన తర్వాత ఆ గోర్ఖాలాండ్ అజిటేషన్ యాక్సెప్ట్ చేస్తే మమతా బెనర్జీకి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద 42 సీట్స్ ఐ థింక్ ఆమె చేతి నుంచి ఆల్మోస్ట్ ఒక 18 సీట్లు వెళ్ళిపోతుంది మినిమం. దానికి ఆమెకు భయం అనమాట. అది మళ్ళీ యూనియన్ టెరిటరీ అయితే మళ్ళీ అబ్సల్యూట్ ఆమె కంట్రోలే ఉండదు. ఫండ్స్ విపరీతంగా ఇస్తారు. మనం చూసాం లే లదాఖ్లో 60 కోట్లు ఇచ్చే లే లదాఖ్ 600 కోట్లు వెళ్ళి ఇప్పుడు 6,000 కోట్లు ఇస్తున్నారు యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్ వాళ్ళకి. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మనీ దట్ విల్ ఫ్లో ఇన్. డెవలప్మెంట్ స్క్యూడ్ అయిపోతుంది. అక్కడ బ్రిడ్జ్లు కడతారు, రోడ్లు వేస్తారు, అన్ని చేస్తారు, ఇక్కడ ఏం లేదంటారు. మళ్ళీ అసలు చెప్తున్నాను, డార్జిలింగ్ అని అందరూ అంటారు కానీ లిటరల్లీ నాకు అనిపించింది చెప్తున్నాను సార్. అక్కడ పెద్దగా అందరూ టూరిస్ట్ స్పాట్ అది చెప్తారు కానీ చూస్తే అనిపించింది ఏంటంటే ఆ బ్రిటిష్ వాళ్ళు వేసిన ఆ రైల్వే ట్రాక్లు, ఆ బ్రిటిష్ వాళ్ళు వేసిన ఆ రోడ్డు అంతకు తప్ప ఈ మధ్య కాలంలో మారింది పెద్దగా అయితే ఏం లేదు. అండ్ అక్కడ అది కూడా ఒక ఎకలాజికలీ సెన్సిటివ్ ప్లేస్. డార్జిలింగ్ కానివ్వండి, అక్కడ నుంచి మీరు సిక్కింకి వెళ్ళే రోడ్, మీరు బాగ్డోగ్రా గురించి మాట్లాడారు. బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ ఇస్ అండర్ ఎయిర్ ఫోర్స్. యూ కెనాట్ డెవలప్ ఇట్. కొత్త కట్టాల్సింది అక్కడ. కొత్త కడితే ఇంకో ఇష్యూస్ అక్కడ ఉన్నాయి చాలా మటుకు. బట్ ద పాయింట్ ఇస్ వెరీ సింపుల్. ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ సిక్కింలో కట్టారు, గ్యాంగ్టాక్ దగ్గరే. సో వీ హ్యావ్ ఎ న్యూ ఎయిర్పోర్ట్, చిన్నది కానీ తక్కువ ఫ్లైట్స్ అక్కడికి. మమతా బెనర్జీ భయం ఏంటంటే ఈ 42 సీట్లు పెట్టుకొని దాంట్లో ఆమె ఈవెన్ 35 కలిస్తే 32 కలిస్తే కూడా షీ కెన్ స్టిల్ హ్యావ్ ఎ స్ట్రాంగిల్ హోల్డ్ ఆన్ ద పార్లమెంట్. కానీ అది కట్ డౌన్ అయిపోతే ఆమె షేర్ తగ్గిపోతుంది, ఆమె ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. సో దానికోసం ఆమె డెఫినెట్లీ షీ విల్ ఫైట్ అ లాంగ్ బ్యాటిల్. బట్ బీజేపీ షుడ్ యూస్ వాళ్ళ రిలేషన్స్, గోర్ఖాలాండ్ వాళ్ళ పొలిటీషియన్స్ వాళ్ళ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని డెఫినెట్గా ఐ థింక్ యూనియన్ టెరిటరీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గోర్ఖాలాండ్ డెవలప్మెంట్ కోసం, ఇంకేం కాదు. మీరు చెప్పినట్లు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసి ఇచ్చిపోయిన దాన్ని డెవలప్ చేయాలంటే ఇట్ షుడ్ బికమ్ ఎ యూనియన్ టెరిటరీ. రైట్ నౌ దే ఆర్ గెటింగ్ ఎ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్. అది డెఫినెట్లీ కరెక్ట్ చేయాల్సింది. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.